అన్నాడు. యేసుని వెంబడించాలని ప్రపంచానికి పరిచయం చేసిన యేసుక్రీస్తు మరి యేసు తన్ను తాను ఉపేక్షించుకుని తండ్రిని వెంబడించాడా లేదా చెప్పండి. తను తాను ఉపేక్షించుకున్నాడండి. ఏ రోజు ఎక్కడ పడుకున్నాడో తెలియదండి. ఏమంటున్నాడు తెలుసా? నక్కలకు బొయ్యలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏం లేదు, చోట్లేదా? ఎవరన్నా అడిగితే చోటు ఎవరా అంటే తను తాను ఏం చేశాడు? ఉపేక్షించుకున్నాడు. పగలంతా దేవుని పనులు, రాత్రంతా ప్రార్థన చేయడానికి. ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. ఆ రోజు బ్రతికిన విధానాన్ని చూస్తే ఆయన చేశాడు, చెయ్యమని మోడల్గా చూపాడు. బీ ప్రాక్టికల్ అంటున్నాం కదా. యేసుక్రీస్తే పరలోకానికి వెళ్ళడానికి అతి పెద్ద ప్రాక్టికల్. ఆయన చూస్తే మనం పరలోకం కొట్టేయచ్చు. చెప్పాడండి, నేను చేశాను మీరు చేయండి అని చెప్పాడు.